ఐదేళ్ల జగన్ హయాంలో ఎక్కువ దోచుకున్నది ఎవరు? ఈ ప్రశ్నకు ఎవరైనా పెద్దిరెడ్డి అని టక్కును చెప్పేస్తారు. మైనింగ్ అక్రమాలతో వేల కోట్లు దోచేసుకున్న పెద్దిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో చేయని అరాచకమంటూ లేదు. మైనింగ్ దందాతో పెద్దిరెడ్డి కోట్లకు కోట్లు దండుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారికంగా మొత్తం 314 గ్రానైట్ క్వారీలు, 98 రోడ్డు మెటల్ క్వారీలు, 325 పరిశ్రమలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనధికారిక అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులుగా ఉండడంతో మైనింగ్ అక్రమ దందా యథేచ్ఛగా పెద్దిరెడ్డి మనుషులు సాగించారు. వచ్చిన ఆదాయంలో వాటాలు పంచుకున్నారు. వాటాలు అందుకున్న వారిలో అధికారులు కూడా ఉన్నారు. జగన్ హయాంలో గనుల మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి తమకు అనుకూలమైన రీతిలో నిబంధనల్ని మార్చేశారు. సర్వాధికారాలను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టారు. ఈ ఏజెన్సీ కూడా బినామీ పేరుతో పెద్దిరెడ్డికి చెందిన సంస్థే నడిపిందట. ఇష్టం వచ్చినట్లుగా క్వారీలకు, పరిశ్రమలకు లక్షలు, కోట్లలో జరిమానాలు వేసి అందిన కాడికి దోచుకున్నారు. దీంతో చాలా మంది గ్రానైట్ యజమానులు వీటిని కట్టలేక వదులుకున్నారు. చాలా మంది గ్రానైట్ యజమానులు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశారు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఇలా ప్రతి పైసా నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ కాకుండా పెద్దిరెడ్డి ప్రైవేట్ ఏజెన్సీలోకి చేరిపోయింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ తన నియోజకవర్గ పరిధిలో బైరెడ్డిపల్లి మండలంలో జనార్దన్ నాయుడు అనే వ్యక్తికి సంబంధించిన కంకర పరిశ్రమల్ని దౌర్జన్యంగా లాగేసుకుని రోడ్డున పడేశారు. బాధితుడు కర్ణాటక కేజీఎఫ్ కోర్టులో వెంకటే గౌడపై కేసు వేశారు. వెంకటే గౌడ పలుసార్లు కోర్టు మెట్లు కూడా ఎక్కొచ్చారు. ఇలా ఆ పరిశ్రమని కోల్పోయిన బాధితుడు జనార్దన్ నాయుడుకు కోట్లలో అప్పులు మిగిలి రోడ్డున పడ్డాడు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో వెంకటే గౌడ మెల్లగా తప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ పోలీసు యంత్రాంగం నుంచి వెంకటే గౌడకు పూర్తి సహకారం అందుతోందని, తనకు ఇంకా అన్యాయం జరుగుతోందని జనార్దన్ నాయుడు వాపోయారు. 2019 వాళ్ళు గెలిచిన తర్వాత ఒక 58 మనుషులను తోడుకొని వచ్చి వెంకటేగౌడ అనేవాడు వాళ్ళ బాంబర్లతో తోడుకొని వచ్చి పెద్దిరెడ్డి అండదండలతో నా ఫ్యాక్టరీలో వచ్చి నన్ను ఆపేసి దౌర్జన్యంగా బలవంతంగా నా ఫ్యాక్టరీని లాక్కొని 2020 18వ తేదీ జనవరిలో లాక్కొని ఇప్పటికి ఏదైతే అక్రమంగా 100 కోట్లకు పైన సంపాదించుకున్నాడో ఈ వెంకటేగౌడ, అక్కడ మాత్రమే కాకుండా నా వెహికల్స్ ఏదైతే ఫైనాన్స్ వెహికల్స్, సుందరం ఫైనాన్స్ ప్లస్ భారత్ బెంజ్ అనే ఫైనాన్స్ లో ఏదైతే నా ఫైనాన్స్ వెహికల్స్ ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఆయనే వాడుకొని ₹1 కట్టకుండా దందా చేసి యామారిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని మాలాంటి వాళ్ళు ఎందరో బాధితులు చాలా మనిషి కూడా ఈ రోజు కష్టపడే అట్లా వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పెద్దిరెడ్డి దందాకు అంతులేదు. 480 ఎకరాల్లో 120కి పైగా అక్రమ క్వారీల్ని పెద్దిరెడ్డి అనుచరులు నడిపారు. కొండల్ని పిండి చేసి 1000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కుప్పం వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పెద్దిరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ గా కొనసాగిన సెంథిల్ కుమార్ పేర్లు దోపిడీ చేసిన వారి లిస్టులో బలంగా వినిపిస్తున్నాయి. ఒక్క కుప్పంలోనే మైనింగ్ అక్రమాలతో 1000 కోట్ల మేర పెద్దిరెడ్డి ఆయన అనుచరులు సంపాదించారని స్థానికులు అంటున్నారు. ఇలా సంపాదించిన డబ్బునే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓటుకు ₹5,000 చొప్పున పంపిణీ చేశారని, మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చి కదిలి ఇక్కడ బండలు గుట్టులు ఎక్కి తిరిగితే గానీ నా అధికారులు కదిలి వచ్చి దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. కానీ నిలుపుదల చేస్తే కూడా సుమారు 1000 బ్లాకులు ఇక్కడ ఆ రోజు మార్కింగ్ చేసి ఏడీ శాఖ మార్కింగ్ చేసి వెళ్తే కనీసం ఇక్కడ 100 బ్లాకులు కూడా లేని పరిస్థితి. రాత్రి తరలిచ్చి దాన్ని కూడా డబ్బులు చేసుకొని దండుకోవడం జరిగింది. కనీసం నెలకి ఎవరో తమిళనాడు నుంచి పిలుచుకొచ్చి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు దందా చేసి భరత్కి ఇచ్చేస్తే ఎవరైనా ఇక్కడ క్వారీ చేసుకోవచ్చు. చంద్రబాబు తనిఖీల తర్వాత అధికారులు తూతూ మంతంగా స్పందించారు. సంఘటన ప్రాంతానికి చేరుకొని అక్రమ క్వారీలోని గ్రానైట్ దిమ్మలకు మార్కింగ్లు చేశారు. పనికొచ్చే దిమ్మల్ని వదిలిపెట్టి పనికిరాని దిమ్మెలకు మార్కింగ్ చేయడంలోనే అధికారుల అసలు రంగు బయటపడిందని స్థానికులు దుయ్యపడుతున్నారు. ఈ రూపంలో కూడా వైసీపీకి అధికారులు సహకారం అందించడం విమర్శలకు తావిస్తోంది.